హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్యం. ఈరోజు వీడియో వచ్చేసి గోబీ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనందరికీ మంచూరియా అంటే చాలా ఇష్టం కదండి. మరి ఈ మంచూరియాని ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం బయట తినే మంచూరియా టేస్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా మంచి క్రిస్పీగా స్పైసీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకుని వాటర్ హీట్ చేసుకోండి. వాటర్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని బాయిల్ అవుతున్న వాటర్లోకి వేసుకుని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. మనకి కాలీఫ్లవర్ ఎక్కువగా ఉడకాల్సిన పని లేదండి, సగం ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన కాలీఫ్లవర్ ముక్కల్ని వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వెంటనే చన్నీళ్ళలో కానీ లేదా ఫ్యాన్ కింద కానీ చల్లారనిచ్చుకోండి. అప్పుడే మనకి కాలీఫ్లవర్ ముక్కలు మొత్తంగా ఉడకకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం చల్లార్చుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇక్కడ మీరు కావాలంటే మిరియాల పొడైనా యూస్ చేసుకోవచ్చండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇప్పుడు పిండి మొత్తం కాలీఫ్లవర్కి ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్ల వాటర్ చల్లుకొని పిండి మొత్తం మంచిగా ముక్కలకు పట్టేలా కలుపుకోండి. పిండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కాలీఫ్లవర్ని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోండి. కాలీఫ్లవర్ ముక్కలు వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి కోడింగ్ పోకుండా ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఆయిల్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే మిగిలిన కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మంచూరియా చేయడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి మంచూరియా చేసుకోండి. అప్పుడే మనకి మంచూరియా స్మోకింగ్ ఫ్లేవర్తో మంచి టేస్ట్ ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ని చూసి వేసుకోండి, ఎందుకంటే సాసెస్ అన్నిట్లో సాల్ట్ ఉంటుంది. కొంచెం కారం వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల టమాటా సాస్ వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్ వేసుకొని స్పైసెస్ అన్నిటినీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మీ దగ్గర కనుక సాసెస్ లేకపోతే 2 టమాటాలని మెత్తగా పేస్ట్లా చేసుకుని ఆ పేస్ట్ అయినా వేసుకోవచ్చండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఒక 1/2 కప్పు వాటర్ పోసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన సాసెస్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకొని కలుపుకొని సాసెస్ అన్నిటినీ కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దించేసుకుంటే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే గోబీ మంచూరియా రెడీ. చూసారా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి. ఇలా రెడీ అయిన గోబీ మంచూరియాని ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం కొత్తిమీర ఆనియన్స్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈసారి మీరు ఎప్పుడైనా కాలీఫ్లవర్ తెచ్చినప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మరి ఈ గోబీ మంచూరియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.